ఆస్ట్రేలియా దేశానికి ఆ పేరు ఎలా వచ్చిందో మనకందరికీ స్కూల్లో చెప్పారు. దక్షిణ భూమి అని అర్థం వచ్చే లాటిన్ పదం నుండి వచ్చిందని చదువుకున్నాం. కానీ ఒక ప్రముఖ ఆధ్యాత్మిక గురువు అనిరుద్ధాచార్య ఒక కొత్త సిద్ధాంతాన్ని చెప్పారు. అది ఇప్పుడు ఇంటర్నెట్ లో తెగ వైరల్ అవుతోంది. ఆయన చెప్పిన దాని ప్రకారం అసలు కథ ఏంటంటే, రామాయణంలో రాముడు రావణుడిని ఓడించిన తర్వాత లంకలో ఆయుధాలు అస్త్రాలు పెద్ద కుప్పలా మిగిలిపోయాయట. భవిష్యత్తులో ఎవరైనా వాటిని దుర్వినియోగం చేయకూడదని భావించిన శ్రీరాముడు తన సైన్యాన్ని పిలిచి ఈ అస్త్రాలన్నిటినీ తీసుకెళ్లి చాలా దూరంగా ఉన్న ఒక ప్రదేశంలో పడేసి రండి అని ఆజ్ఞాపించారట. అలా ఆ అస్త్రాలను పడేసిన ప్రదేశానికే అస్త్రాలయ అంటే అస్త్రాలు ఉన్న చోటు అని పేరు పెట్టారు. కాలక్రమేణా ఆ అస్త్రాలయ అనే పేరే ఆస్ట్రేలియాగా మారిందని ఆయన అంటున్నారు. ऑस्ट्रेलिया क्या है? जब राम रावण का युद्ध पूरा हुआ, अस्त्र शस्त्र का ढेर लग गया। अब राम को चिंता हुई कि भाई ये अस्त्र शस्त्र किसी के हाथ पड़ जाएंगे। रावण की तलवार किसी के हाथ लग गई। अपनी सेना से कहा हजारों किलोमीटर की दूरी पर ये अस्त्र रख के आओ। उसका नाम पड़ा ऑस्ट्रेलिया। విచిత్రంగా ఉంది కదా. ఈ క్లిప్ బయటకు వచ్చినప్పటి నుండి సోషల్ మీడియాలో దీనిపై మీమ్స్ జోకులు పేలిపోతున్నాయి. చాలా మంది ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. మరి ఈ కొత్త థియరీపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్ లో తప్పకుండా చెప్పండి. ఈ వింతైన కథ మీకు నచ్చితే వీడియోను లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.